హైపర్ పిగ్మెంటేషన్ పార్ట్ 1లో చెప్పినట్టు బేస్డ్ ఆన్ ద లొకేషన్ మనం హైపర్ పిగ్మెంటేషన్కి కాజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ట్యాన్. అంటే మీ స్కిన్ మీద హైపర్ పిగ్మెంటేషన్ ఈక్వల్గా ఉంటే, దట్ టు ఆన్ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లైక్ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ మీద ఉంటే అది సన్లైట్ వలన వచ్చిన ట్యాన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నక్కల్స్. అంటే ఇక్కడ చూపించిన ఏరియాలో కనుక హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే అది జనరలీ విటమిన్ B12 డెఫిషియన్సీలో కానీ లేదా డయాబెటిక్ పీపుల్లో కానీ ఇలా హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎకాంతోసిస్ నైగ్రికన్స్. అంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన కానీ PCOD ఆర్ PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కానీ వస్తుంది. ఇట్లా డార్కర్గా వచ్చి అది క్లోజ్ ఏరియాస్లో వస్తుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్లోయాజ్మా అండ్ మెలాస్మా. అంటే ఇది జనరల్లీ ఉమెన్లో 2 చీక్స్ మీద వస్తుంటుంది. అది ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తే కనుక దాన్ని క్లోయాజ్మా అంటారు, ఆ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ వలన. అదే లేటర్ ఏజెస్, మెనోపాజల్ ఏజ్ ఉన్న ఉమెన్లో వస్తే అది థైరాయిడ్ ప్రాబ్లం వలన కానీ లేదా ఆ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ వలన కానీ వస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ హార్మ్లెస్ కండిషన్. నెక్స్ట్ వన్ లైకెన్ ప్లానస్. ఇలాగా ఇమేజ్లో చూపించినట్టు డార్క్గా ఒక పాలిగోనల్ షేప్లో వచ్చిన వాటిని లైకెన్ ప్లానస్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీంతో హైపర్ పిగ్మెంటేషన్తో పాటు విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది ఎగ్జిమా. ఇది స్కిన్లో ఫ్రిక్షన్ జరిగే ఏరియాస్లో, మడత పడే ప్రదేశాల్లో వచ్చినప్పుడు డార్క్గా స్కేలీగా అది ఎగ్జిమా అంటారు. నెక్స్ట్ వన్ యాక్నీ స్కార్స్, పోస్ట్ యాక్నీ స్కార్స్. ఇది మనందరికీ తెలిసిందే. యాక్నీ వచ్చిన తర్వాత హీల్ అయినప్పుడు కొంతమందికి స్కార్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్ వలన వచ్చే హైపర్ పిగ్మెంటేషన్. లైక్ మన ఎల్బోస్ మీద కానీ లేదా నీస్ మీద కానీ రిపీటెడ్గా ఫ్రిక్షన్ వలన కూడా హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ హార్మ్లెస్, విచ్ డూ నాట్ రిక్వైర్